ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ప్రముఖ సంస్థ అయినటువంటి డెలాయిట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో డెలాయిట్ కంపెనీలో వచ్చేసి మనకి జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి ఫుల్ టైం ఎంప్లాయ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క డెలాయిట్ కంపెనీ వాళ్ళు ఎన్లిస్ట్ ట్రైనీ అనే రోల్ కోసం ఈ యొక్క డెలాయిట్ కంపెనీ వాళ్ళు అఫీషియల్గా హైరింగ్ చేసుకోవడానికి డెలాయిట్ కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్ నుండి హైరింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డెలాయిట్ కంపెనీ ఈజ్ హైరింగ్ ఫర్ ఇంజనీరింగ్ హైరింగ్ అప్లికేబుల్ ఫర్ డిగ్రీస్ ఆఫ్ BE, BTech, ME, MTech, MCA, CS, IT అండ్ సర్క్యులర్ బ్రాంచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎన్లిస్ట్ ట్రైనీ అనే రోల్ కోసం ఈ యొక్క డెలాయిట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎలిజిబుల్ అకాడమిక్స్ ద ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ షుడ్ బి 2024 పాస్ అవుట్ అయి ఉండాలి. మీరు అగ్రిగేట్ 60% ఆర్ ఈక్వివాలెంట్ CGPA 6.5 CGPA ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్స్కి. ఎలిజిబుల్ డిగ్రీస్ అండ్ బ్రాంచెస్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ BE, BTech, కంప్యూటర్ సైన్స్, అప్లైడ్ కంప్యూటర్ బ్రాంచెస్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలా ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ ఎవరైతే MTech, ME చేసిన వాళ్ళు 5 years ఇంటిగ్రేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా మీరు ఎలిజిబుల్ అవుతుంటారు, అప్లై అయితే చేసుకోవచ్చు. మాస్టర్ కంప్యూటర్ అప్లికేషన్ MCA చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి సంబంధించిన బేసిక్ వర్క్ యూ విల్ డూ ప్రాసెస్ కావచ్చు, జనరల్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తర్వాత వచ్చేసి రిటర్న్ అండ్ వెర్బల్లో ప్రజెంటేషన్లో మంచి స్కిల్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని ఇలా కొన్ని బేసిక్ స్కిల్స్ మెన్షన్ చేసి ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆన్లైన్ అసెస్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ పెట్టిన తర్వాత దాంట్లో కూడా మనం క్లియర్ చేస్తే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 5 స్టెప్ ప్రాసెస్ అయితే మనము కంప్లీట్ చేస్తే మనకి ఈ యొక్క డెలాయిట్ కంపెనీలో జాబ్ రావడం జరుగుతుంది. ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అన్నమాట. దీంట్లో మనకి ట్రైనింగ్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4 lakhs ఫైనానంతో ఫుల్ టైం జాబ్ కింద ఈ యొక్క ఎన్లిస్ట్ ట్రైనీ రోల్కి వచ్చేసి మనకి జాబ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.